హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో హెల్త్కి ఎంతో మంచిదైన డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరు తిన్నా సరే హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ కానీ బెల్లము కానీ ఏమీ యూజ్ చేయకుండా డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. కొంచెం మందంగా ఉన్నటువంటి ప్యాన్ని తీసుకొని లైట్గా ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్నటువంటి జీడిపప్పును యాడ్ చేసుకున్నాను. అలానే సన్నగా కట్ చేసుకున్నటువంటి బాదం పప్పును కూడా యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసినటువంటి బ్లాక్ కిస్మిస్ని అయితే యాడ్ చేసుకున్నాను. అలానే సన్నగా కట్ చేసినటువంటి పిస్తా పప్పును కూడా యాడ్ చేసుకున్నాను. అలానే సన్నగా కట్ చేసినటువంటి కిస్మిస్ను కూడా యాడ్ చేసుకున్నాను. నేను 2 రకాల కిస్మిస్లను అయితే యాడ్ చేసుకున్నాను. ఒక హాఫ్ బౌల్ పంప్కిన్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్సే కాకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ అయినా సరే వేసుకొని లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకొని లడ్డు చేసుకుంటున్నాను. ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని 3-4 సెకండ్స్ గ్రైండ్ చేసుకొని మెత్తగా లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం తినేటప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే లడ్డు ఫీల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో గసగసాలు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తురిమినటువంటి కొబ్బరిని కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి 2 ఫ్రై చేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేసుకొని గీ కరిగిన తర్వాత ముందుగా ఖర్జూరంని గ్రైండ్ చేసుకున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకున్నది గీలో యాడ్ చేసుకున్నాక మొత్తము కూడా మెల్ట్ అయ్యే విధంగా కలుపుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా, కొంచెం తిక్కుగా అయ్యే వరకు కూడా కలుపుతూ ఉన్నాను. అలానే ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ మొత్తము కూడా యాడ్ చేసుకున్నాను. అలానే గసగసాలు కొబ్బరి తుడుముని కూడా ఫ్రై చేసుకున్నాను కదా, మొత్తము కూడా యాడ్ చేసుకొని ఖర్జూరంలో బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. అలా మిక్స్ అయితేనే మనకి అనేది లడ్డు చేయడానికి పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకొని కొంచెం హీట్ తగ్గిన తర్వాత మనకి ఎంత సైజులో లడ్డూలు కావాలో అంత సైజులో అయితే లడ్డూలు చేసుకుంటున్నాను. ఈ లడ్డూలు రోజుకొక లడ్డు తిన్నా హెల్త్కి ఎంతో మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి.